నాటకం ఇంకా సేపట్లో మొదలు కానుంది. నటీనటులంతా మేకప్తో సిద్ధమయ్యారు. ఎవరో తెలిసిన వారు వస్తే ఆ నాటకంలో హీరోయిన్ గా నటిస్తున్న నటి వాళ్లతో మాట్లాడుతోంది. ఇంతలో పసిపిల్లాడి ఏడుపు వినిపించగానే ఇప్పుడే వస్తాను అంటూ ఆమె పరిగెత్తింది. ఆ నటి పేరు అంజనీ కుమారి. ఆమె ప్రదర్శించే నాటకం పేరు విజయ దుందుభి. యుద్ధనిధి కోసం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఊరూరు తిరుగుతూ ఆ నాటకం ప్రదర్శిస్తున్నారు. సదాశివ బ్రహ్మం ఆ నాటకం రాశారు. అలా నాటకాలతో కెరీర్ ప్రారంభించి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు అంజనీ కుమారి. తొలి రోజుల్లో గ్లామర్ పాత్రలు పోషించినా ఆ తరువాత సాత్విక పాత్రలకు, అమ్మ వేషాలకు శాశ్వత చిరునామాగా నిలిచారు. తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన ఈ వెండితెర సీతమ్మ సినీ జీవిత విశేషాలు, అరుదైన సంఘటనలు సేకరించి మీకు ఈ వీడియోలో అందిస్తున్నాం. అంజనీ కుమారి స్వస్థలం పెద్దాపురం. ఆవిడ పుట్టిన తేదీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే తను 1927లో దసరా అయిన తరువాత సరిగ్గా 3 వారాలకు పుట్టానని పెద్దవాళ్లు చెప్పినట్లు అంజనీ కుమారి ఓ సందర్భంలో చెప్పారు. అలా ఆమె పుట్టినరోజు 1927 అక్టోబర్ 28. కాళ్ల నూకయ్య, సత్యవతి ఆమె తల్లిదండ్రులు. నూకయ్యది వ్యవసాయ కుటుంబమే అయినా సంగీతం అంటే ఆసక్తి ఉండేది. నాటకాలు ఆడించడం ఆయనకు సరదా. ఆయన ప్రోత్సాహంతోనే అంజనీ కుమారి తన 6వ ఏట ముఖానికి రంగు వేసుకుని కృష్ణలీలలో బాలకృష్ణుడుగా, హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడుగా నటించారు. కాకినాడలోని బర్మాషల్ కంపెనీ ఉద్యోగులంతా కలిసి నాటక సమాజం పెట్టుకుని నాటకాలు ఆడుతుండేవారు. ఆ కంపెనీలో ఆదినారాయణరావు నాటకాలు రాస్తుండేవారు. ఆయన, నూకయ్య మంచి స్నేహితులు. నూకయ్యను ఒప్పించి అంజనీ కుమారిని తమ నాటకాల్లో వేయిస్తుండేవారు ఆదినారాయణరావు. అలాగే కాకినాడలోని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ కూడా ఆదినారాయణరావు ఆర్గనైజర్ గా ఉండేవారు. అంజనీ కుమారి నటిగా ఆరితేరింది యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ నాటకాల్లో. కస్తూరి శివరావు, ఎస్వి రంగారావు, రేలంగి, సూర్యకాంతం వంటి వారు ఈ క్లబ్ కళాకారులే. అంజనీ కుమారి కంటే ఆదినారాయణరావు 12 ఏళ్లు పెద్ద. అయితేనేం ఆయన పట్ల ఆరాధనాభావం పెంచుకున్న అంజనీ కుమారి తండ్రి అనుమతితో 1942లో పెళ్లి చేసుకున్నారు. 1947లో వచ్చిన గొల్లభామ అంజనీ కుమారి తొలి సినిమా. రఘురామయ్య, కృష్ణవేణి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకుడు. ఆయనే అంజనీ కుమారి పేరుని అంజలిగా మార్చారు. ఈ సినిమాలో మోహినిగా నటించారు అంజలి. ఇది వ్యాంపు వేషం. ఈ సినిమా విడుదల కాకముందే మరో 4 చిత్రాలు కమిట్ అయ్యారు అంజలి. అన్ని వ్యాంపు వేషాలే. ఆమెను సెక్సీ నటిగా ఆనాటి పత్రికలు పేర్కొనేవి. కొన్ని పత్రికలు ఓ అడుగు ముందుకు వేసి ఆమె వ్యక్తిగత జీవితంలోకి కూడా తొంగి చూసి గాసిప్స్ రాసేవి. మంచి పాత్రలు రావడం లేదనే బాధ ఒక పక్క, దానికి తోడు ఈ రాతలు. కంటి నిండా నిద్ర ఉండేది కాదు అంజలికి. అక్కినేని నటించిన బాలరాజు చిత్రం 1948లో వచ్చింది. అందులో అంజలిది చిన్న పాత్రే అయినా ఆ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో తీయని వెన్నెల రేయి పాట ఆ రోజుల్లో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. మరోవైపు తమిళ దేశం కూడా అంజలిని ఆదరించింది. మహాత్మా ఉదంగర్ ఆమె తొలి తమిళ చిత్రం. ఇందులో రంభగా నటించారు. అక్కినేని నటించిన మరో చిత్రం కీలుగుర్రంలో రాక్షసిగా అంజలి నటించారు. మొదట ఆ పాత్ర ఆమె వేయనన్నారు. కానీ నిర్మాత మీర్జాపురం రాజా అత్యధిక పారితోషికం అంటే సుమారు
70 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే 30,000 ఇచ్చి ఒప్పించారు. చిత్ర పరిశ్రమకు వచ్చిన 2 ఏళ్లలోనే 20 చిత్రాల్లో నటించారు అంజలి. ఇది నిజంగా రికార్డే. అంజలీదేవికి ఉన్న వ్యాంప్ ఇమేజ్ ను మార్చిన చిత్రం 1950లో వచ్చిన శ్రీలక్ష్మమ్మ కథ. వ్యాంప్ వేషాలు వేసే నటితో పతివ్రత పాత్ర చేయిస్తారా అవ్వా అని అందరూ విమర్శించిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య వెనక్కి తగ్గలేదు. ఆ పాత్రను సవాల్గా తీసుకుని నటించారు అంజలి. శ్రీలక్ష్మమ్మ కథ చిత్రానికి పోటీగా కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మ చిత్రం తయారై విడుదలయ్యింది. ఆ సినిమా హిట్. శ్రీలక్ష్మమ్మ కథ ఫట్. అయినా నటిగా అంజలీదేవికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ఏడాదే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్లలో హీరోయిన్ గా నటించారు అంజలి. ఎన్టీఆర్ సరసన రేచుక్క, జయసింహ, చరణదాసి, పాండురంగ మహాత్మ్యం, రాజనందిని, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, లవకుశ, పరువు ప్రతిష్ట, బడిపంతులు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. అలాగే ఏఎన్ఆర్ కు జోడీగా అంజలీదేవి నటించిన స్వప్న సుందరి, పరదేశి, అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి, భక్త తుకారం వంటి చిత్రాలు తెలుగు వారిని ఎంతో అలరించాయి. తరువాతి కాలంలో ఈ ఇద్దరి నటులకు ఆమె తల్లిగా నటించడం విశేషం. అంజలీదేవి ఎన్ని చిత్రాల్లో నటించినా లవకుశ చిత్రంలో సీతమ్మగా ఆవిడ అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది, ఎంతగానో అలరించింది. సీతమ్మగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు అంజలి. అంజలీదేవి హీరోయిన్ గా నటిస్తున్న రోజుల్లో కొంతమంది కథానాయకులకి డిమాండ్స్ ఉండేది. అది కావాలి, ఇది కావాలి, ఈ బట్టలు వేసుకోను, నా కాస్ట్యూమర్తో చెప్పి తెప్పిస్తాను అని. అంజలీదేవి అలాంటి డిమాండ్స్ ఏమీ ఉండేవి కావు. నేను నిర్మాతని కనుక ఆ కష్టాలు నాకు తెలుసు అనేవారు. ఒక తెలుగు హీరోయిన్ రోజుకు 2 కాల్ షీట్లలో పనిచేయడం అంజలీదేవితోనే మొదలు. టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అంటే 16 గంటలు రోజుకి ఆమె పనిచేసేవారు. 50లలోనే దాదాపు 6 హిందీ చిత్రాల్లో నటించారు అంజలీదేవి. ఎన్టీఆర్ నటించిన ఏకైక హిందీ చిత్రం నయా ఆద్మీలో ఆవిడే హీరోయిన్. 1949లో అక్కినేని, అంజలీదేవి, మేకప్ మెన్ గోపాలరావు కలిసి అశ్విని పిక్చర్స్ సంస్థను నెలకొల్పి మాయలమారు చిత్రం నిర్మించారు. ఆ తరువాత 1951లో అంజలి పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పరదేశీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. శివాజీ గణేశన్ కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఆ తర్వాత అనార్కలి, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, సతీ సక్కుబాయి, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య వంటి చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా ఆకాశపు అంచులు, అగాధాల లోతులు చూశారు. అన్నింటినీ సమానంగా స్వీకరించారు. అంజలి పిక్చర్స్ పేరు మీదే కాకుండా పెద్ద కొడుకు చిన్నారావు పేరు మీద చిన్ని బ్రదర్స్ సంస్థ పేరు మీద కూడా సినిమాలు తీశారు. సత్యసాయిబాబా భక్తురాలైన అంజలీదేవి ఆయన జీవిత కథను షిరిడి సాయి, పర్తి సాయి పేరుతో టీవీ సీరియల్ తీశారు. చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా అంజలీదేవి చేసిన సేవలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. 1993లో వచ్చిన బృందావనం చిత్రం అంజలీదేవి చివరి చిత్రం. ఆ తర్వాత నటనకు దూరమైన అంజలీదేవి 2014 జనవరి 13న పరమపదించారు. ఈనాటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా అంజలీదేవిని జనం స్మరించుకుంటూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.